అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఎస్, మనము ఒక్కొక్క మాసాన్ని ఒక రకంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. మనము బుద్ధుడు పుట్టిన మాసంలో బుద్ధ పౌర్ణమి అని చెప్పేసి, వ్యాసుడు పుట్టిన మాసంలో గురు పౌర్ణమి అని చెప్పేసి, అలా ఈ శ్రావణ మాసాన్ని మనము రాఖీ పౌర్ణమిగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు శ్రావణ మాసాన్ని రాఖీగా సెలబ్రేట్ చేసుకున్నామంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ కూడా దాని యొక్క అంతరార్థం ఒకటే. ఒక రాక్షసుల నుండి రక్షించబడాలి అనే ఆలోచనతో ఆ యొక్క రాఖీ కట్టడం అనేది మనకి ఎన్నో పురాణాల్లో, ఎన్నో కథనాల్లో మనము విన్నాము. అయితే ఎండ్ ఆఫ్ ది డే ఒక రాఖీ అనేది కేవలం ఒక చెల్లి అన్న కట్టేది మాత్రమే కాదు. రాఖీ అనేది తన సన్నిహితులు అయినటువంటి ఒక అన్నకు కానివ్వండి, భర్తకు కానివ్వండి, తండ్రికి కానివ్వండి, సహోదరుడికి కానివ్వండి, లేకపోతే స్నేహితుడికి కానివ్వండి, ప్రతి ఒక్కరికి రాఖీ కట్టే సాంప్రదాయం అనేది ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీసుకున్నారు. అయితే మనకి బాగా ప్రాముఖ్యత చెందింది అన్నా చెల్లెల అనుబంధంగా ఈ రాఖీ అనేది జరుపుకోవడం జరుగుతుంది. అయితే గతంలో రాఖీ అంటే రక్షణ. మన వాళ్ళు సంరక్షించబడాలి, సురక్షితంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనే సంకల్పంతో గతంలో మరి దేవుళ్ళు రాక్షసులతో యుద్ధం చేయనియండి, లేకపోతే రాజులు, సైనికులు వీళ్ళందరూ ఒక రాజ్యం మీద దండ ఎత్తినప్పుడు ఆ రాజ్యాన్ని కాపాడుకునే క్రమంలో వీళ్ళందరూ యుద్ధానికి వెళ్ళేవాళ్ళు. ఆ యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆ రాజుకి ఎవరైతే తన భార్య కానీ, తోబుట్టువులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నా భర్త క్షేమంగా ఉండాలి, క్షేమంగా మళ్ళీ తిరిగి రావాలి, నా అన్న క్షేమంగా ఉండాలి, క్షేమంగా మళ్ళీ తిరిగి రావాలి, నా తండ్రి క్షేమంగా ఉండాలి, క్షేమంగా మళ్ళీ తిరిగి రావాలి అనే ఆలోచనతో అప్పుడు అంతా కూడా యుద్ధాలకు వెళ్ళేదందరూ కూడా పురుషులే. దేవేంద్రుడు మరి బలిచక్రవర్తి మీద యుద్ధానికి వెళ్ళాడు. సురరాజైన దేవేంద్రుడు అసురరాజైన బలిచక్రవర్తి మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు తను యుద్ధం ఓడిపోతున్న క్రమంలో తను సంరక్షించబడాలి, తను క్షేమంగా ఉండాలి అని చెప్పేసి చాచీదేవి ఆ యొక్క విష్ణుమూర్తిని పూజించి ఆ రక్షాబంధన కడుతుంది. భగవద్గీతలో శిశుపాలుని సంహరించే క్రమంలో కృష్ణుడికి చిన్న గాయమైనప్పుడు అది గమనించిన ద్రౌపది తన చీరని కట్టి తనకి రక్షగా ఆ యొక్క గాయానికి కట్టుకడుతుంది. ఇలా మనకి ఎన్నో కథనాలు ఉన్నాయి. అంటే సంరక్షించబడాలి, నా అనుకునే వాళ్ళు క్షేమంగా ఉండాలి అనే ఆలోచనతోనే ఈ యొక్క రక్షాబంధన అనేది కట్టడం జరుగుతుంది. అప్పుడు పరిస్థితుల దృష్ట్యా మనము మన ఆచారాల్లో గమనించినట్లయితే ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా అంతా అయిపోయిన తర్వాత బ్రాహ్మణుడు ఆ పూజలో నుండి ఒక దారాన్ని తీసి దానికి ఒక తమలపాకో లేకపోతే ఆకో కట్టి మన చేతికి కడతాడు. ఎందుకు? నువ్వు క్షేమంగా ఉండాలి, నువ్వు రక్షించబడాలి. మనము పూర్వకాలంలో ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా మనం ఏం చేసేవాళ్ళమి, ఆ దేవాలయం నుండి తిరిగి వస్తున్న క్రమంలో కాశీదారమని దొరికేది. ఇప్పుడు మేబీ చాలామంది దాన్ని మర్చిపోయి ఉండొచ్చు. అప్పుడు కాశీదారమని ఇప్పుడు కూడా మనం తిరుపతి వెళ్తే, కాశీ వెళ్తేనో లేకపోతే ఏ పుణ్యక్షేత్రం కొన్ని చోట్ల దొరుకుతూ ఉంటాయి దారాలు. ఆ తిరుపతి మా చిన్నప్పుడు ఎప్పుడు తిరుపతి వెళ్ళినా కూడా వచ్చేటప్పుడు ఆ కాశీ దారాలు తీసుకొచ్చేవాళ్ళం. ఆ కాశీ దారాలు తీసుకొచ్చి ఏం చేసేవాళ్ళమయ్యా అంటే, మనకి సన్నిహితులు ఎవరైతే ఉన్నారో, మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చేతికి
కట్టేవాళ్ళం. ఎందుకు? ఆ దైవానుగ్రహంతో నిండిన ఆ కాశీదారం వల్ల తను సంరక్షించబడాలి, తను యోగంగా క్షేమంగా ఉండాలి, యోగక్షేమాలతో వర్ధిల్లాలి అనే ఆలోచనతో మన యొక్క సన్నిహితుల యొక్క సంరక్షణని కోరుతూనే మనము ఆ కాశీదారాలు అనేవి కట్టేవాళ్ళము. కాబట్టి ఇక్కడ రాఖీ అంటే రక్షణ, రక్షించబడను, రక్షాబంధన్. ఈ బంధనం దేనికాయ అంటే నువ్వు రక్షించబడడానికి నేను కోరుకుంటున్నాను. ఒక సోదరిగా నేను కోరుకుంటున్నాను నా సోదరుడు రక్షించబడాలి అని. ఒక భార్యగా నేను కోరుకుంటున్నాను నా భర్త రక్షించబడాలని. ఒక కూతురుగా నేను కోరుకుంటున్నాను నా తండ్రి రక్షించబడాలి అని. స్నేహితురాలుగా నేను కోరుకుంటున్నాను నా స్నేహితుడు రక్షించబడాలి అని. ఒక బంధువుగా నేను కోరుకుంటున్నాను నా బంధువులందరూ కూడా రక్షించబడాలి అని. దానికోసమే ఈ రక్షాబంధను. కేవలం ఒక స్త్రీ పురుషుడు కట్టేది, అది వాళ్ళిద్దరి మధ్య బంధం ఏదైనా కానివ్వండి. ఎందుకు అంటే అప్పుడు వాళ్ళకి సంరక్షణ లేదు. యుద్ధానికి వెళ్తున్నాడు అంటే ఒక పురుషుడికి సంరక్షణ లేదు. బయటికి ఏదో రకరకాల పనుల దృష్ట్యా ఎప్పుడు పురుషులు బయట తిరుగుతూ ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు సంరక్షణగా మళ్ళీ ఇంటికి తిరిగి రావాలి. స్త్రీ ఎప్పుడు కూడా ఇంట్లో ఉండేది, కానీ పురుషుడు బయట తిరగాల్సిన అవసరం ఉండేది. కాబట్టి బయటికి వెళ్ళిన పురుషుడు తనకి ఏమైనా కావచ్చు గాక, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, భర్త కావచ్చు, తండ్రి కావచ్చు, స్నేహితుడు కావచ్చు, ఏమైనా కావచ్చు గాక, తను మళ్ళీ క్షేమంగా తిరిగి రావాలి. ఈ యొక్క సంకల్పంతోనే ఆ యొక్క బంధనం కట్టడం జరిగింది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనకి ఉన్న వాళ్ళందరూ, మన అనుకున్న వాళ్ళందరూ రక్షించబడాలి. ఎప్పుడు వస్తుంది రక్షణ? మనకి రక్షణ ఉండాలి, మన ద్వారా మన చుట్టూ ఉన్న సమాజానికి రక్షణ ఉండాలి. మనం మన చుట్టూ ఉన్న సమాజాన్ని రక్షించలేకపోతే, రక్షణ మన ద్వారా ఆ రక్షణ ఇవ్వలేకపోతే, ఆ అభయాన్ని ఇవ్వలేకపోతే మన జీవితంలో కూడా అభయం ఉండదు, మన జీవితంలో రక్షణ ఉండదు. నువ్వు నీ చేత చుట్టూ ఉన్న ప్రపంచంలో ప్రతి మనిషి, ప్రతి జీవి రక్షించబడాలి. నీ ద్వారా ఎవరికి ఏ హాని జరగకూడదు. అప్పుడు మాత్రమే నీకు రక్షణ ఉంటుంది. లేని పక్షంలో నీవు కూడా శిక్షించబడతావు. అప్పుడు మా చిన్నప్పుడు మేము పుట్టింటి పట్టుచీర అనే ఒక సినిమా ఉండేది. ఎంతమంది చూసారు నాకు తెలియదు ఇక్కడ. పుట్టింటి పట్టుచీర అని ఒక సినిమా ఉండేది. ఆ సినిమాలో ఒక చెల్లి తన అన్నకి రాఖీ కడుతుంది. ఆ రాఖీ కట్టి తను బయటికి వెళ్ళిన తర్వాత ఆ అన్నకి యాక్సిడెంట్ అయ్యి రాఖీ కట్టిన చెయ్యి కాకుండా ఇంకో చెయ్యి విరిగిపోతుంది ఆ యొక్క ప్రమాదంలో. అప్పుడు తన చెల్లి దుఃఖిస్తుంది, అయ్యో నేను ఈ చేతికి ఒక్కదానికే కట్టాను, రెండో చేతికి కూడా రాఖీ కట్టాల్సిందే అని. ఆ రెండో చేతికి కూడా రాఖీ కడితే ఆ రక్షణ వల్ల ఆ రెండో చేయి కూడా కాపాడబడితే ఇంకో చోట ప్రమాదం జరుగుతుంది. ఎందుకు అంటే నీ చేత ఎవరికైనా ప్రమాదం జరిగితే తిరిగి ఆ ప్రమాదం ఖచ్చితంగా నీకు జరిగి తీరుతుంది. కాబట్టి మనం మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ జీవితంలో నీకు రక్షణ కావాలి అంటే నీ చేత ప్రతిదీ రక్షించబడాలి. నీ యొక్క కుటుంబ సభ్యులు నీ చేత రక్షించబడాలి. నీ చుట్టూ ఉన్న సమాజము, బంధుమిత్రులు నీ చేత రక్షించబడాలి. నీతో సరిసమానంగా ఈ భూమి మీద జీవించే హక్కు ఉన్న మూగజీవులన్నీ కూడా నీ చేత రక్షించబడాలి. అప్పుడు మాత్రమే నీకు రక్షణ. నీ వాళ్ళందరూ కోరుకుంటున్నారు, నీ చెల్లి కోరుకుంటుంది, నీ భార్య కోరుకుంటుంది, నీ కూతురు కోరుకుంటుంది, నీ యొక్క స్నేహితురాలు కోరుకుంటుంది నువ్వు రక్షించబడాలి అని. కానీ నువ్వు ఆ బాధ్యతతో నువ్వు నీ చుట్టూ ఉన్న వాటిని రక్షించకపోతే, నువ్వు వాటిని భక్షిస్తూ ఉంటే, వాటిని హింసిస్తూ ఉంటే, ఎవరు నిన్ను
రక్షించాలని కోరుకున్నా కూడా నువ్వు శిక్షించబడతావు. కాబట్టి నీకు రక్షణ ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే నువ్విచ్చే రక్షణ నుంచే. నువ్వు ఎప్పుడు సంరక్షించబడతావా అంటే నువ్విచ్చే సంరక్షణ నుంచే. కాబట్టి అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ప్రతి స్త్రీ పురుషుడికి రాఖీ కట్టింది, సంరక్షణగా ఉండాలని కోరుకుంది. కానీ ఇప్పుడున్న తరుణంలో ప్రతి పురుషుడు స్త్రీకి రాఖీ కట్టాలి, స్త్రీ సంరక్షణగా ఉండాలని కోరుకోవాలి. ఈ రోజున స్త్రీ పట్ల జరుగుతున్న ఆ యొక్క అమానుషానికి మనము స్త్రీ భద్రత కోరుకోవాలి. కాబట్టి స్త్రీని సంరక్షించుకోవాలి మనం. మనకు జన్మనిచ్చిన తల్లి స్త్రీ, మనకు తోబుట్టుగా ఉంటూ మన యోగక్షేమాలు కోరుకునే చెల్లి స్త్రీ, ఎక్కడో పుట్టి మన దగ్గరికి వచ్చి మనకి జీవితకాలం సేవలు చేస్తున్న ఒక భార్య స్త్రీ. అలాంటి స్త్రీ ఎక్కడైతే గౌరవించబడుతుందో, ఎక్కడైతే పూజించబడుతుందో అక్కడే సకల సమృద్ధులు ఉంటాయని చెప్పేసి హిందూ సాంప్రదాయం చెప్తుంది. నిన్నే ఏదో స్టేటస్లో చూశాను, ప్రొటెక్ట్ యువర్ డాక్టర్ అని చెప్పేసి పైన రాసి దాన్ని కొట్టేసి కింద ఎడ్యుకేట్ యువర్ సన్ అని రాశారు. ఎస్, ప్రతి ఒక్క పురుషుడిని ఎడ్యుకేట్ చేయాలి. ఎలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే ఒక స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. నువ్వు ఎదుటి వాళ్ళని హింసిస్తే నువ్వు హింసే పొందుతావు, నువ్వు కర్మ సిద్ధాంతం తెలుసుకో అని ప్రతి ఒక్క పురుషుడికి తెలియచేయాలి. స్త్రీ అంటే ఒక ఆట వస్తువు కాదు, ఆటవికంగా మనము చూడ్డానికి. స్త్రీ మన బాధ్యత. ఒక ఆడపిల్ల మన పక్కన ఉంది అంటే ఆడపిల్లకి ధైర్యం అవ్వాలి మనం, అంతే తప్పనిచ్చి మనం భయం కాకూడదు. నువ్వు ఎప్పుడైతే ఆడపిల్ల నీ పక్కన ఉన్నప్పుడు నువ్వు ఒక ధైర్యం అవుతావో అప్పుడే నువ్వు నిజమైన మగాడివి, నిజమైన పురుషుడివి. నీ వల్ల నీ పక్కన ఉన్న స్త్రీ భయపడుతుంది అంటే నువ్వు నిజమైన పురుషుడివే కాదు అసలు. కాబట్టి ఈరోజు ఈ రక్షణ బంధన సందర్భంగా మనమందరము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము మన చెల్లికి రాఖీ కట్టాలి, మన తల్లికి రాఖీ కట్టాలి, మన భార్యకి రాఖీ కట్టాలి. తనని మనము సంరక్షించుకోవాలి, రక్షణగా ఉండాలని సంకల్పించుకోవాలి. మనమంతా రక్షణతోనే ఉన్నాము. ఒక స్త్రీ బయటికి వెళ్తే రక్షణ కోల్పోయి చూపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు స్పిరిచువల్ నాలెడ్జ్ని పొందాలి, తనేంటో తను తెలుసుకోవాలి, తన యొక్క ఇంద్రియాల నుండి తను జయించబడాలి, తన కామాన్ని తను దాటాలి. అప్పుడు మాత్రమే ఒక స్త్రీ నిర్భయంగా జీవించగలుగుతుంది. కాబట్టి ఎదుటివాడికి, ఎదుట సోదరికి మనము చేయూతనివ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, నిర్భయాన్ని ఇవ్వాలి. భయాన్ని కాదు ఇవ్వాల్సింది, మనం నిర్భయాన్ని ఇవ్వాలి. మనము ఒక స్పర్శ కూడా ఎదుటివాడికి ధైర్యాన్ని ఇస్తుంది, భయాన్ని ఇస్తుంది, బాధనిస్తుంది. మనం ఒక స్పర్శిస్తామంతే, ఆ స్పర్శ కూడా ఎదుటి వారికి అర్థమవుతుంది. అది ధైర్యం అవుతుందా, భయం అవుతుందా, బాధ అవుతుందా అనే విషయం. కాబట్టి మన స్పర్శ ఎప్పుడూ కూడా ఎదుటివాడికి ధైర్యం కావాలి, అంతేగాని అది భయం కాకూడదు, అది బాధ కాకూడదు. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి పురుషుడు ఎడ్యుకేట్ కావాలి, స్త్రీని గౌరవించాలని తెలుసుకోవాలి. అది మన ఫండమెంటల్ ఫార్ములా. హిందూ ధర్మంలో బేసిక్ ధర్మం అది, స్త్రీని గౌరవించడం అనేది. కాబట్టి మనం మన చుట్టూ ఉన్న ప్రతి స్త్రీని, మనకు తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ సంబంధమే లేదు. వకీల్ సాబ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఆడది పర్మిషన్ లేకుండా ముట్టుకోవద్దంటే ముట్టుకోవద్దనే. అది బాయ్ అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా, భర్త అయినా, ఇంకోరైనా, ఎవరైనా కూడా ముట్టుకోవద్దంటే ముట్టుకోవద్దనే
అని వకీల్ సాబ్లో ఒక అద్భుతమైన డైలాగ్ ఉంటుంది. కాబట్టి ఏ స్త్రీ అయినా కావచ్చు, తన యొక్క పర్మిషన్ లేకుండా తనను తాకే అర్హత కూడా ఏ పురుషుడికి లేదు. అది ఈవెన్ భర్త అయినా కూడా. అలాంటిది ఒక అనామకుడు ఎలా ఒక స్త్రీని తాకుతాడు? ఒకప్పుడు అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఒక పురుషుణ్ణి రక్షించడం కోసం స్త్రీ రక్షాబంధన కట్టింది. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఒక స్త్రీని రక్షించుకోవడం కోసం మన ప్రతి స్త్రీకి రక్షాబంధన కట్టాలి. పురుషుడికి రక్షాబంధన కట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రతి పురుషుడు క్షేమంగానే ఉన్నాడు, సంరక్షణలోనే ఉన్నాడు. కానీ ఇప్పుడున్న తరుణంలో ప్రతి స్త్రీకి రక్షాబంధన కట్టాలి, ప్రతి స్త్రీకి రక్షణ కావాలి. భగవద్గీత సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది బాలకృష్ణది, ఆడపిల్ల అంటే లేడి పిల్ల లెక్క కాదు, పులిపిల్ల లెక్క ఉండాలి. కాబట్టి పులిపిల్ల లెక్క ఉండాలి అంటే ధైర్యము. పులి దేనికి సింబాలిక్? ధైర్యానికి. ప్రతి ఆడపిల్ల ధైర్యంగా జీవించాలి, భయాలను వదిలిపెట్టాలి. భయమే మన జీవితంలో అనవసరమైనవి ఆకర్షిస్తూ ఉంటుంది. కాబట్టి మనము నిర్భయంగా మారాలి, షేర్ లెక్క మారాలి, పులి లెక్క మారాలి, ధైర్యంగా ఉండాలి. ఏ ఆడపిల్ల ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. మీ జీవితంలో భయానికి తావే లేదు. మీ యొక్క ధైర్యమే మీకు శ్రీరామ రక్ష. కాబట్టి మీ ధైర్యమే మీకు శ్రీరామ రక్ష. అదే వివేకానందుడు అన్నాడు, మీ భయమే మీ మరణం అని చెప్పేసి. ధైర్యమే శ్రీరామ రక్ష. కాబట్టి ఆ శ్రీరాముడి యొక్క రక్ష మన దగ్గర ఉండాలి అంటే మనము ధైర్యం ఉండాలి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క రాఖీ పౌర్ణమి సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఇదే మై డియర్ ఫ్రెండ్స్. ఒక పురుషుడు తన యొక్క ఇంద్రియ కోరికల నుండి బయటకు రావాలి. ఇంద్రియ నిగ్రహించుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఇంద్రియాలను అర్థం చేసుకుంటూ వాటిని దాటాలి. మన చుట్టూ ఉన్న ప్రపంచానికి సంరక్షించాలి. మనం ఎదుటివాడికి ధైర్యం కావాలి. ప్రతి పురుషుడు ఒక స్త్రీకి ధైర్యం కావాలి. ప్రతి స్త్రీ ఒక ధైర్యలక్ష్మిలాగా జీవించాలి, సాహస లక్ష్మిలాగా జీవించాలి. స్త్రీ అంటే లక్ష్మి స్వరూపం. లక్ష్మి అంటే కేవలం డబ్బే కాదు. సంతాన లక్ష్మి అంటారు, సౌభాగ్య లక్ష్మి అంటారు, ధైర్యలక్ష్మి అంటారు, సాహస లక్ష్మి. ఇవన్నీ కూడా సమృద్ధులే. స్త్రీ అంటే సమృద్ధి. కేవలం లక్ష్మీదేవే కాదు స్త్రీ అంటే, దుర్గాదేవి కూడా స్త్రీనే, కాళీమాత కూడా స్త్రీనే. కాబట్టి అవన్నీ నీలో ఎప్పుడు వస్తాయి అంటే నువ్వు ధైర్యంగా ఉన్నప్పుడు. నీకు ఎప్పుడు శ్రీరామరక్ష కలుగుతుంది అంటే ఆ శ్రీరాముడిని నువ్వు దరిచేరినప్పుడు. శ్రీరాముడు ఆత్మారాముడు. శ్రీరాముడు అంటే శరీరం కాదు, ఆత్మారాముడు. అందువల్ల హనుమంతుడిని రాముడు ఎక్కడున్నాడయ్యా అంటే గుండెలు చీల్చి తన లోపల చూపించాడు రాముడిని. బయట ఉండేవాడు కాదు రాముడు, నీ లోపల ఉండేవాడు రాముడు. నువ్వు ఆ రాముడిని దరిచేరితే నీకు అప్పుడు ఆ రాముడి యొక్క రక్ష కలుగుతుంది. నువ్వు ఆ రాముడిని దరిచేరితే నీకున్న కామవాంఛల నుండి నువ్వు బయటకు వస్తావు. నీ యొక్క హింసా తత్వం నుండి, హింసా ప్రవృత్తి నుండి నువ్వు బయటకు వస్తావు. ఎప్పుడు? లోపల ఉన్న రాముణ్ణి నువ్వు చేరినప్పుడు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ఆ యొక్క ఆత్మారాముణ్ణి చేరాలి. ఆ ఆత్మారాముణ్ణి చేరే ప్రయత్నం చేయాలి. ఆ యొక్క శ్రీరాముడి యొక్క రక్షణ పొందాలి. మరి ఆ ఆత్మారాముడిని ఎలా చేరతాము? ఆత్మారాముడు అంతరంలో ఉన్నాడు కాబట్టి అంతర్ప్రయాణం చేయాలి. నువ్వు ఎప్పుడైతే అంతర్ప్రయాణం చేయడం మొదలు పెడతావో అప్పుడు ఆ యొక్క ఆత్మారాముణ్ణి నువ్వు చేరగలుగుతావు. నువ్వు ఎప్పుడైతే ఆత్మారాముణ్ణి నువ్వు చేరుతావో అప్పుడు ఏమవుతుంది అంటే నీలో ఉన్న నీ యొక్క నిజతత్వాన్ని నువ్వు తెలుసుకోవడం మొదలు పెడతావు. ఇప్పుడు నువ్వు నిజతత్వంలో లేవు,
పశుతత్వంలో ఉన్నావు. జరుగుతున్న అమానుషాలకి కారణం ఏంటంటే నీ నిజతత్వాన్ని నువ్వు కోల్పోవడమే, నువ్వు పశుతత్వంలో జీవించడమే. అందువల్లే ఎవడన్నా సరికాని పని చేస్తే నువ్వు మనిషివా పశువా అంటాము. ఎందుకు? వాడు మనిషే, కానీ మానవత్వాన్ని కోల్పోయి ఒక పశువులాగా ప్రవర్తిస్తున్నాడు. ఈ సమాజంలో ఒక స్త్రీ పట్ల ఒక పశువుగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి నీ పశుతత్వాన్ని నువ్వు కోల్పోవాలి, నువ్వు పశుతత్వాన్ని నువ్వు జయించాలి. నువ్వు ఆ యొక్క నిజతత్వంలోకి రావాలి. ఆ నిజతత్వంలోకి రావాలి అంటే నువ్వు అంతర్ముఖుడు కావాలి. నువ్వు ఆత్మస్వరూపుడైన శ్రీరామచంద్రుని లోపల దర్శించగలగాలి. నీ ద్వారా ఒకరికి హింస జరుగుతుంది అంటే ఖచ్చితంగా నీ జీవితంలో హింసని నువ్వు అనుభవించి తీరాల్సిందే. కాబట్టి నీ జీవితంలో నువ్వు రక్షించబడాలి అంటే, శిక్ష నుండి బయటకు రావాలి అంటే నువ్వు శిక్షణ తీసుకోవాల్సిందే, నువ్వు నేర్చుకోవాల్సిందే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనం అందరం కూడా ఈ రోజున తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే మనం అంతర్ముఖులం కావాలి, ఆ శ్రీరాముణ్ణి చేరాలి, ఆ శ్రీరామ రక్ష పొందాలి. మనలోని పశుతత్వాన్ని దాటి పశుపతులం కావాలి. ఈ రోజున ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన సత్యం ఇదే. అది నువ్వు చేయనంత వరకు నువ్వు పశువు తత్వాన్ని దాటలేవు. అప్పుడు వరకు నీ బుద్ధి మంచిగానే ఉండొచ్చు కాక, కానీ ఆ క్షణం నువ్వు ఆ బుద్ధిని కోల్పోతావు, బుద్ధిహీనుడుగా మారుతావు, ఒక పశువుగా మారుతావు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా నిన్ను నువ్వు తెలుసుకోవాలి, నీ నిజతత్వాన్ని తెలుసుకోవాలి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, స్త్రీకైనా పురుషుడికైనా నువ్వు నిర్భయంలోకి రావాలి అంటే, నువ్వు ధైర్యంగా జీవించాలి అంటే, నువ్వు సంరక్షించబడాలి అంటే నువ్వు అంతర్ముఖులు కావాలి, నువ్వు ఆ ఆత్మారాముణ్ణి చేరాలి, నీ యొక్క ఆ శ్రీరామ రక్షలోకి రావాలి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎవరికైనా ఒక రక్షణ ఇవ్వాలి అనుకుంటున్నారు అంటే, ఒక రక్షాబంధన కట్టాలి అనుకుంటున్నారు అంటే మీరు చేయవలసిన మొదటి పని ఏంటంటే వాళ్ళని ఆ యొక్క ఆత్మారాముణ్ణి చేరే మార్గాన్ని చూపించాలి, ఆ ధ్యానాన్ని నేర్పించాలి, ఆ అహింస మార్గంలోకి తీసుకురావాలి. అప్పుడు మాత్రమే ఆ పశుతత్వాన్ని దాటగలుగుతాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి ధ్యానాన్ని నేర్పండి, అప్పుడు మాత్రమే వాడి బుద్ధి మారుతుంది. మనం చెప్తుంటాం మనిషి మంచోడేనండి, బుద్ధే గుడిచేటిది. అట్లాంటి వాడు కాదు, ఎందుకు అలా చేశాడో తెలియదు, వాడు మంచిగానే ఉంటాడు అంటూ ఉంటాం, మనం అందరం చెప్తూ ఉంటాం. కానీ మంచోడే, కానీ బుద్ధి సరిగా లేదు. వాడు అప్పుడు వరకు మంచోడే, కానీ వాడిలో ఎప్పుడైతే కామము బయటకు వచ్చిందో పశువులాగా తయారయ్యాడు. కాబట్టి అది దాటాలి అంటే ఖచ్చితంగా ధ్యానం చేయాలి, నువ్వు అంతర్ముఖుడు కావాలి. ఈ తరుణంలో ప్రతి పురుషుడి బాధ్యత ఒక స్త్రీని రక్షించుకోవడమే. ఏదో ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, పురిటి నొప్పులు చూసినాడు మనిషి అవుతాడు, పడక సుఖాన్ని చూసినాడు పశువు అవుతాడు అని చెప్పేసి. మనం ఏం చూస్తున్నాం అనే దాన్ని బట్టి మనం ఏ స్థితిలో ఉన్నాం అర్థమవుతుంది. కాబట్టి సరికాని స్థితిని కోల్పోవాలి, సరి అయిన స్థితిలోకి మనం రావాలి. ఆ యొక్క దృష్టికోణం మారాలి. నువ్వు దృష్టి మారితే నీ సృష్టి మారుతుంది. నీ సృష్టి మారాలంటే నీ దృష్టి మారాల్సిందే. నీ దృష్టి మారాలి అంటే నువ్వు ధ్యానం చేయవలసిందే. ధ్యానం చేయకుండా నేను శ్రీరామచంద్రుని అయిపోతానంటే నువ్వు అవలేవు. నేను ఒక దేవుడిగా పరివర్తన చెందుతానంటే నువ్వు చెందలేవు. ఎందుకంటే నీ బుద్ధి సరిగా లేదు. బుద్ధి మారాలంటే ఖచ్చితంగా నువ్వు జ్ఞానం పొందాల్సిందే, ధ్యానం చేయవలసిందే. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి సంరక్షణతో ఉండాలి అని చెప్పేసి మనము కోరుకుందాం, సంకల్పించుకుందాం. ఈ భూమి మీద ప్రతి జీవి సంరక్షణతో ఉండాలి.
ఎవరికి ఎవరి ద్వారా హానే జరగకూడదు. అది ఎవరైనా కానివ్వండి, మన ద్వారా ఎవరికి హాని జరగకూడదు. అది మనుషులకే కాదు, మూగ జీవులకు సైతం. ఇదే మన సంకల్పం ఈరోజు. ఇది సంకల్పించుకుందాం. అందరూ రక్షణతో ఉండాలి అని కోరుకుందాం. అందరికీ పనిగట్టుకుని రక్షాబంధన కట్టలేకపోవచ్చు, కానీ మన సంకల్పంలో ఇక్కడ బలంగా కోరుకుందాం. భూమి మీద ప్రతి ఒక్కరికి రక్షణ కలగాలి, సంరక్షణతో జీవించాలి, యోగక్షేమాలతో జీవించాలి అని మనం అందరం కోరుకుందాము. ఒక స్త్రీని గౌరవించడము, స్త్రీని పూజించడము, స్త్రీ యొక్క ఇష్టాయిష్టాల్ని అంగీకరించడం నేర్చుకుందాము. ఎక్కడ స్త్రీ పూజించబడుతుందో అక్కడే సకల సమృద్ధి కలుగుతుంది. ఈ యొక్క విషయాన్ని ఈరోజు మన స్మృతిలోకి తెచ్చుకుందాము. మనము ఈ రోజున ఒక సోదరి చేత మనం రాఖీ కట్టించుకుంటాం కాదు, మనం ఆల్రెడీ రక్షణలో ఉన్నాం. ఒక సోదరికి రాఖీ కట్టండి. ఈరోజు సోదరిని రక్షిద్దాం, ఒక ఆడపిల్లని రక్షిద్దాము. ఆడపిల్ల రక్షణతో ఉండాలని మనం సంకల్పించుకుందాము. ఈరోజు ప్రతి పురుషుడు ఖచ్చితంగా వాగ్దానం చేసుకోండి, ప్రతిజ్ఞ తీసుకోండి. ఎవరికో కాదు, మీకు మీరు ప్రతిజ్ఞ చేసుకోండి. నా ద్వారా ప్రతి ఆడపిల్ల సంరక్షించబడుతుంది, నాతో ఉన్న ప్రతి ఆడపిల్ల రక్షణతో ఉంటుంది, నిర్భయంగా ఉంటుంది. నేను నా జీవితంలో ఉన్న ప్రతి ఆడపిల్లకు ఒక ధైర్యాన్ని ఇస్తాను, ధైర్యానికి ప్రతీక అవుతాను అని చెప్పేసి ప్రతిజ్ఞ తీసుకోండి. మనం అందరం అహింసలోకి ఉన్నాం, అహింసలోకి వస్తున్నాం. కోడిపిల్లకే కాదు, ఆడపిల్లకు కూడా చిన్న ఆటంకం కూడా కలగకూడదు, మన వల్ల చిన్న అవమానం కలగకూడదు, చిన్న అభద్రత భావం కలగకూడదు. ఆడపిల్లకి ధైర్యం కావాలి. మనం ఆడపిల్లతో ఏ బంధంలో ఉన్నా కూడా నువ్వు ఆడపిల్లకి ధైర్యం కావాలి. ఇదే ఈరోజు మనం తీసుకోవాల్సిన ప్రతిజ్ఞ. మనం కంకణం కట్టుకుందాం, కాశీ దారం కట్టుకోవడం కాదు, మనం రక్షాబంధనం కట్టుకుంటాం కాదు, కంకణం కట్టుకుందాం ఈరోజు. ఏమని? నేను ప్రతి ఆడపిల్లకి ధైర్యం అవుతాను, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఆడపిల్లని నేను రక్షించుకుంటాను, సంరక్షించుకుంటాను అని కంకణం కట్టుకుందాం మనం అందరం కూడా. ఏదో ఎవరో వచ్చి ఒక ఆడపిల్ల రాఖీ కట్టేస్తే ఏదో మనం స్వీట్ తినేసి ఏదో ఓ గిఫ్ట్ ఇచ్చేసి రాఖీ సెలబ్రేట్ చేసుకున్నామని సరిపోదు. నీకు ఒక ఆడపిల్ల వచ్చి రక్షాబంధన కట్టింది అంటే నీ బాధ్యత ఏంటంటే ఆడపిల్ల ప్రతి ఆడపిల్లని నువ్వు రక్షించాలి అని. భగవద్గీతలో కృష్ణుడికి కేవలం ఒక ఏలికి గాయమైందని చీరచించి కట్టుకడితే ఆ కృష్ణుడు ఎప్పటికీ అది గుర్తుకు పెట్టుకున్నాడు. ఆ ద్రౌపదికి వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు కృష్ణుడు తను రక్షించాడు వెళ్ళి. ఎందుకంటే నాకు రక్షాబంధన కట్టింది, ఇది నా బాధ్యత, తనను ఆపదలో ఉన్నప్పుడు రక్షించడం నా బాధ్యత కాబట్టి వెళ్ళి రక్షించాడు. ఒక ఆడపిల్ల నీకు రక్షాబంధన కడుతుంది అంటే ఆడపిల్లే కాబట్టి అది వ్యక్తే కాదు, ఒక ఆడపిల్ల, ఏ ఆడపిల్లని ఆడపిల్లే. కాబట్టి ఒక ఆడపిల్ల నిన్ను రక్షాబంధన నువ్వు రక్షణగా ఉండాలని కోరుకుంటుంది అంటే నువ్వు కోరుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఆడపిల్ల రక్షణతో ఉండాలి అని నువ్వు కోరుకోవాలి. అంతేగాని నీకు రాఖీ కట్టిన ఆడపిల్ల రక్షణతో ఉండడం కాదు. నీకు ఒక ఆడపిల్ల రాఖీ కట్టిందంటే నువ్వు ప్రతి ఆడపిల్ల రక్షణతో ఉండాలని కోరుకోవాలి, ఒక కృష్ణుడిలాగా. ఓకే ఫ్రెండ్స్, హ్యాపీ రాఖీ పౌర్ణమి. అందరికీ మరొకసారి పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ధ్యానాన్ని, శాకాహారం యొక్క విశిష్టతని తెలియజేద్దాము. అందరినీ మనము హింసా ప్రవృత్తి నుండి బయటికి తీసుకొచ్చి, పశుతత్వం నుండి బయటికి తీసుకొచ్చి అహింసావాదులుగా, పశుపత నాదులుగా తయారు చేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.